కీలక తీర్పిచ్చింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పేరు సుప్రీం ప్రకటించింది. చండీగఢ్ మేయర్గా బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ సుప్రీం మంగళవారం విచారించింది. ఎట్టకేలకు ఆప్ పార్టీ న్యాయ పోరాటం ఫలించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చండీగఢ్ మేయర్గా బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఆయన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పేరును సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేజీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో చెల్లుబాటు కాని 8 బ్యాలెట్ పత్రాలను పరిశీలించింది. రిటర్నింగ్ అధికారి అనీస్ మాషీ ఉద్దేశపూర్వకంగానే ఆప్ కౌన్సిలర్ల ఓట్లు చెల్లుబాటు కాకుండా ప్రయత్నం చేసినట్లుగా ధర్మాసనం గుర్తించింది. ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మాషి వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది. చండీగఢ్ మేయర్గా బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను విజేతగా ప్రకటించింది. మేయర్గా ఆయన 20 ఓట్లు దక్కించుకోగా ఆయన సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన మనోజ్ సోంకార్ 16 ఓట్లు దక్కించుకున్నారు. కాగా సుప్రీంకోర్టు మేయర్ ఎన్నికల ఫలితాలు పక్కన పెట్టింది. అదే సమయంలో అనిల్ మాషీకి షోకాజ్ నోటీసు జారీ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆప్ అభ్యర్థికి పడ్డ 8 బ్యాలెట్స్ పేపర్స్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ మార్క్ పెట్టి వాటిని చెల్లని ఓట్లుగా తేల్చారు. కాగా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆయన చట్టబద్ధమైన నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు యత్నించారని, ఆయన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. కాగా అనిల్ మాషీ చట్ట వ్యతిరేకంగా మేయర్ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసి కోర్టు ముందు కూడా తప్పుడు ప్రకటన చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే చండీగఢ్ మేయర్ పదవికి తాజా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని విజేతగా ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ నెల 19న సుప్రీంకోర్టు అనిల్ మాషీని కోర్టులో ఈ కేసును విచారణ చేపట్టింది. బ్యాలెట్ పేపర్స్పై టిక్కులు పెట్టడానికి గల కారణాలేమిటని ప్రశ్నించింది. దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్ సమాధానమిస్తూ బ్యాలెట్ పేపర్స్ దెబ్బతిన్నాయని, అందుకని వాటిని చెల్లని ఓట్లుగా ప్రకటించారని వివరణ ఇచ్చారు. దీంతో కోర్టు ఆయనను బ్యాలెట్ పేపర్స్ తమ వద్ద ప్రవేశపెట్టారని ఆదేశించారు. పేపర్స్ను పరిశీలించిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 5న సుప్రీంకోర్టు చండీగఢ్ ఎన్నికల ప్రక్రియ వీడియోను పరిశీలించింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ కావాలనే బ్యాలెట్ పేపర్స్ను ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపించింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనిల్ మాషి చర్యల విషయానికొస్తే ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని మండిపడింది. అదే సమయంలో పోల్ రికార్డులు, బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీ ప్రొసీడింగ్స్ను వెంటనే పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు అప్పగించాలని ఆదేశించింది. ఇక చండీగఢ్ మేయర్ ఎన్నికల విషయానికొస్తే జనవరి 30న ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఆప్ కూటమి ఓటమి పాలయ్యింది. కాగా బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను ఓడించాడు. బీజేపీకి 16 ఓట్లు రాగా ఆప్ అభ్యర్థికి 12 ఓట్లొచ్చాయి. 8 చెల్లని ఓట్లుగా ప్రకటించారు ప్రిసైడింగ్ ఆఫీసర్. కాగా ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ బ్యాలెట్ పేపర్స్ను ట్యాంపర్ చేశారని ఆరోపించారు. దీనిపై బీజేపీ తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అండ్ హర్యానా కోర్టును ఆశ్రయించింది.
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. కాగా కోర్టు ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు ఆర్డర్ను సవాల్ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ప్రిసైడింగ్ అధికారిని విచారించి ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించింది. బీజేపీకి నిరాశే మిగిలింది. ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని ఆప్ కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో